ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. ఓవైపు సర్వేలు, మరోవైపు పార్టీలో రిపేర్ల పనిలో అధినేతలు బిజీగా గడుపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో పలువురు అభ్యర్థులను మారుస్తున్నారనే వార్త. టికెట్లు దక్కించుకున్న నేతల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తున్నాయి. అంటే ఇన్నాళ్లు చేసిన కసరత్తులు, సర్వేలు, నివేదికలు అన్ని మూలన పడేసి మార్పులు చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారన్నమాట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నలుగురు అభ్యర్థులను మార్చే యోచనలో టీడీపీ, ఒక అభ్యర్థిని మార్చడానికి వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా రాబిన్ శర్మ, అనధికారికంగా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తలుగా పనిచేస్తున్న విషయం జగమెరిగిన సత్యమే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని ఇరువురిని స్ట్రాటజిస్టులుగా చంద్రబాబు పెట్టుకున్నారట. అయితే ఇప్పటి వరకు వచ్చిన లోకల్, నేషనల్ సర్వేలు, వ్యూహకర్తలతో చేయించిన సర్వేలు టీడీపీని కంగితినేలా చేశాయట. దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించిన బాబు సింగనమల, తిరువూరు, గుంటూరు తూర్పు, మాడుగల అభ్యర్థులను మార్చాలని టాక్ నడుస్తోంది. ఇక పాత అభ్యర్థుల స్థానంలో కొత్త వారిని ప్రకటించడమే తరువాయి అని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సింగనమల నుండి బండారు శ్రావణిని తీసేసి ఓ సీనియర్ నేతను, తిరువూరు నుంచి పోటీ చేస్తున్న కొలికపూడి శ్రీనివాస్ ను పక్కన పెట్టి ఉండవల్లి శ్రీదేవిని, మాడుగుల అభ్యర్థిని పక్కనెట్టి బండారు సత్యనారాయణ మూర్తిని బరిలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారట బాబు. ఇక గుంటూరు తూర్పు అభ్యర్థిని కూడా మార్చేయబోతున్నారట. ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత, ఎంపీ అభ్యర్థుల విజ్ఞప్తి, ఆర్థిక బలం, సర్వేలు ఇవన్నీ బేరేజు చేసుకున్న చంద్రబాబు ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది.